బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జీ. పంచారామాల్లో మనం ద్రాక్షారామం గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఏ ఆరామం చెప్తున్నారండి? అమరారామం చెప్పుకుందాం. అమరలింగేశ్వరుడు లేదా అమరేశ్వర స్వామి అమరావతిలో ఉంది. ఇది అంటే మన ఏమనాలి, గుంటూరు జిల్లా పల్నాడులో ఉందని చెప్పుకుందాం. సన్నటి పొడుగాటి ముక్క పడింది ఇక్కడ ఆత్మలింగాల్లో ఇంచి. తారకాసుర సంహారం జరిగినప్పుడు కుమారస్వామి అతని మెడలో ఉన్నటువంటి అమరలింగాన్ని అమృతలింగాన్ని పగలగొడితే దాన్ని భేదించారు. అమృతలింగ భేదనం జరిగాక అతను మరణించాడు. వాట్లలో ఒక సన్నగా పొడుగ్గా ఉన్న ముక్క ఇక్కడ పడిందట అమరావతిలో దేవతలు ఇక్కడ ప్రతిష్ఠ చేశారని చెప్తారు. పొడుగాటి లింగం దాదాపుగా 16 అడుగుల ఎత్తు, 2 అడుగుల కైవారము కలిగి ఉంటుంది. తెల్లని స్తూపంలాగా మనకు కనిపిస్తుంది. ఒక ఎర్రని చారికుంటుంది పైనుంచి. 2 అంతస్తులుగా కనపడుతుంది దేవాలయం. అంతస్తులు అంటే మనం ఎక్కకర్లా, పక్క నుంచి మెట్లుండి పైకెక్కి పైనుంచి అభిషేకం చేయవలసి వస్తుంది. ఇది కూడా విశాలమైన ప్రాంగణము. కృష్ణానదీ తీరములో నదిని ఆనుకుని కట్టబడింది. తొలి కాలంలో శాతవాహనుల కాలంలో కూడా చాలా విస్తరించబడింది. కానీ తర్వాత క్రమంలో ఈ ప్రాంతానికి చెందిన రాజా వెంకటాద్రి నాయుడు, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, ఆయన సామ్రాజ్య విస్తరణలో భాగంగా చెంచులని ఊచకోత కోసేట. అయితే ఆయనకి నిద్ర పట్టేది కాదట. ఎక్కడా శాంతి దొరకక దేవాలయ దర్శనాలు చేసుకున్నాడు ఆయన. ఈ దేవాలయ దర్శనాలు చేయగా అమరావతి వస్తే ఆయనకి పరమశాంతి లభించిందట. అక్కడ నదీ తీరం అవటము, చల్లగా ఉండటము, ప్రశాంతంగా అనిపించి ఆయన డెవలప్ చేశారు. అంతకు ముందున్న దేవాలయం, పురాతన దేవాలయం ఉండగా 3 ప్రాకారాలు కట్టి వివిధ దేవీ దేవతలకి సరైన ఏర్పాట్లు చేశారు. వెంకటాద్రి నాయుడు గారి కాలంలో ఏం కట్టారో అదే ఇప్పుడు మనం చూస్తాం. అంతకుముందు ఉన్నది డెవలప్ చేసిన భాగం అంతా కూడా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారిదనే చెప్తారు, ఆయనే చేశారు. ఈ నదిని ఆనుకుని ఉండటం వల్ల అది ఒక ప్రశాంతత ఉంటుంది దేవాలయంలో. గుళ్ళు అక్కడక్కడ పొగడి చెట్లు, ఎంత చల్లగా ఉంటుందంటే ప్రాకారాలు దాటి లోపలికి వెళ్తుంటే ఒక ఐస్బర్గ్ లోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉంటుంది. అమిత ప్రశాంతంగా ఉంటుంది దేవాలయం. ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. నది ప్రాంతం, మనం కావాలంటే నదిలో స్నానం చేసి వచ్చి పొంగళ్ళు పెట్టుకోవటం, ఆ ప్రాంత ఆచారాలన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే 3 ప్రాకారాల్లో వివిధ దేవతలు కనిపిస్తారు. క్షేత్రపాలకుడుగా మనకి వేణుగోపాల స్వామి దర్శనమిస్తాడు. శివకేశవ అభేదం మనకి పంచారామాల్లో కనపడుతుంది. క్షేత్రపాలకుడుగా ఈయనే విష్ణువే రకరకాల స్వరూపాల్లో కనిపిస్తాడు. అయితే మనకి బౌద్ధుల ఆనవాళ్ళు విశేషంగా కనపడతాయి దేవాలయంలో. ఒక తెల్లని పద్మాలు, కొంచెం ఎక్కువగా ఆ పద్మాలు గీసినవి ఎక్కడ ఉంటాయి, బుద్ధిజమే కదా అదంతా. అయితే ఇక్కడ ఏంటంటే మనకి నాగార్జున కొండకి దగ్గరగా ఉండటం, ఈ గుంటూరు, ఈ పల్నాడు ప్రాంతం అంతా కూడా బుద్ధిజం విశేషంగా ఉండేది. మరి ఇది బుద్ధిస్టు ప్రార్థనా స్థలంగా తొలి కాలంలో ఉన్నదేమో కూడా, అలా కూడా అనుకోవాలి. మనం ఏంటంటే ఒక ప్రార్థనా స్థలాలు ఉన్నప్పుడు, ఒకటి ఏదైనా ఉంది, ఒక దేవాలయం ఉన్నప్పుడు అక్కడ ప్రశాంతంగా ఉందనో, వీలుగా ఉందనో, చల్లగా ఉందనో, లేకపోతే అనువుగా ఉందనో తర్వాత కాలంలో వచ్చినటువంటి అన్యమతస్తులు ఎవరైనా సరే ఇప్పుడు కూడా చేస్తున్నారు. అట్లాగే అక్కడే వాళ్ళు కూడా తమ తాలూకు ప్రాభవాన్ని చూపించడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎందుకంటే హిందూయిజం ఇంకా పాతది, దాని తర్వాతది కదా బుద్ధిజము. కానీ బౌద్ధపు ఆనవాళ్ళు విశేషించి కనపడతాయి మనకి. ఇంకా ఏ ఆరామాల్లోనూ ఇలా కనపడదు. ఇక్కడ బౌద్ధ జైన ఆరామాల తాలూకు కొన్ని ఆనవాళ్ళు మనకి దేవాలయం లోపల కూడా పరమ ప్రశాంతంగా ఉంటుంది. జయ, నేను 5 ఆరామాల్లో 4 చూసా. ఇది నేను 19-20 ఏళ్ల వయసులోనే చూశాను. కాసేపు చూస్తే కావలించుకుందాం అనిపిస్తుంది జయ శివలింగ స్వామివారిని. ఎవరో మనకు కావలసిన వ్యక్తి నాన్నో తాతో కనపడతారు డెఫినెట్గా. మీరు గుడి తాలూకు మిగిలిన వ్యవహారాల్లోకి వెళ్ళి అభిషేకం అని, పూజ అని ఏదైనా చేసుకుని ఉంటే మీకు తెలీదు. ఆ శివలింగం వైపు చూస్తే రామని పిలుస్తున్నట్టు ఉంటుంది. అది నేను ద్రాక్షారామం చూసా, పాలకొల్లు చూసాను, క్షీరారామం, తర్వాత భీమారామం కూడా చూసా. ఎక్కడిది, మన భీమవరం గుంటూరులో ఉన్నది కూడా చూశాను. అక్కడ ఎక్కడా కలగని ఈ భావం నాకు ఆ 19-20 ఏళ్ల వయసులో అట్లా కలిగింది. అమరావతిలో ఒక చల్లదనం అందులో నుంచి బయటకు వస్తున్నట్టు అలాంటి ప్రత్యేకమైన భావం కలిగిస్తాడు ఆయన.
మరి ఆ అమరేశ్వరుడి పేరులోనే ఉందో ఏమో కానీ మళ్ళీ తర్వాత నేను ఒక 37-30 ఇయర్స్ వచ్చాక నేను మళ్ళీ వెళ్ళా గుంటూరు. 20 ఏళ్ల క్రితం నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో 17-18 సంవత్సరాల క్రితం అదే సేమ్ అనుభూతి ఫీల్ అండి. నేను పొందాను దాన్ని అక్కడ ఆ గుళ్ళో. బా. లోపలికి వెళ్తుంటే కూడా ఒక చల్లదనం, ఒక హాయి, ఒక ప్రశాంతత. మనకి దేవాలయంలోకి వెళ్తే ఏం కావాలి అసలు? అంతే కదా, ప్రశాంతత. మనం అందులోకి వెళ్ళాలి, అంతే, గుళ్ళోకి నిమగ్నమైపోవాలి. కాదు, గుళ్ళోకి వెళ్ళటం కాదు, ఆలయం లోపలికి, దాని ఆరాలోకి మనం ప్రవేశించటం. అది అక్కడ కనపడింది నాకు. ఉమ్. భలే బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు అప్పట్లో ఆంధ్రుల రాజధానిగా ఉండేది ధాన్యకటకం అని ఆ ప్రాంతానికి పేరు. అవును, అమరావతికి. ఇది వరకు ఆ ప్రాంతం అంతా దాని ధాన్యకటకం కిందకి వచ్చేది. ఆంధ్రుల రాజధానిగా, శాతవాహనులకి వీళ్ళందరికీ రాజధానిగా ఉండేది. ఇప్పుడు సరే అమరావతి మనకి రాజధానిగానే రూపుదిద్దుకుంటోంది కదా. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. అమ్మవారి ఇక్కడ బాలచాముండేశ్వరి స్వరూపంలో దర్శనమిస్తుంది. ఉహు. దేవతలు నిర్మించిందే, దేవతలు ప్రతిష్ఠ చేసిన ఆలయమే. అయితే ఎప్పుడైతే పొడుగైపోతోందని పైన ఒక శీల కొట్టారట. ఉమ్. ప్రతి ఆలయానికి ఇలా వింటాం రమ్మగారు కదండి. చాలా వరకు అవును. చాలా వరకు స్వామి వారికి, కొన్ని చోట్ల నందికి కొట్టినట్టు. కొట్టినట్టు. ఆ. అలా కనపడుతుంది. ఈ శిల కొట్టేసరికి, ఈ శీల మేక కొట్టేసరికి ఒక నెత్తుటి చారిక అట్లా ఉన్నదిట. పొద్దుటి ఓహో. పూట అభిషేకం చేసేటప్పుడు మనకి కనపడుతుంది తెల్లని రాయి, ఆహా. పూర్తిగా విభూది రాస్తారు, గంధము విభూది అవి రాస్తారు. ఒక వేరే రంగు చారిక ఒకటి కనపడుతుంది, అది నలుపుగా ఉండదు, ఎర్రని చారికేనట. ఓహో. అది విశేషంగా కనపడుతుంది. ఎవరికి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు గుంటూరు వెళ్తే అమరావతి చూడాలి. చుట్టుపక్కల మనకి ఏంటంటే బుద్ధిజం ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఈ అవును. నాగార్జున కొండకి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి కూడా ఈ స్తూపాలన్నీ అక్కడ బోల్డంత మన ఇవి ఉంటాయి. దాన్ని ఏదో ఎగ్జిబిషన్ కాదు, ఇంకో దాన్ని ఏమనాలి, దాన్ని ప్లానిటోరియం ఎగ్జిబిషన్ కాకుండా ఇంకోటి ఏదో ఉంటుంది. ఈ పురాతత్వం వాళ్ళది, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళవి మ్యూజియం. మ్యూజియం కూడా ఉంది. అవకాశం ఉన్న వాళ్ళు మ్యూజియంకి కూడా వెళ్ళి రావచ్చు. చూడొచ్చు కదా ఆ పాలనాటి శిల్పాలు ఏమిటి, ఇదేమిటి చక్కటి శిల్పకళ. ఇక్కడ కూడా ఆలయం అంతా కూడా ఈ 3 ప్రాకారాలు. అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే తెల్లటి రంగు ఉంది, సున్నం వేశారు కొత్తగా. ఆ సున్నం వల్ల మరీ కళ్ళకి హాయిగా ప్రశాంతంగా కనపడుతుంది. ఇక్కడ ప్రవహించేటువంటి కృష్ణ అసలు ఎప్పుడు ఎండదు, సన్నపాయ అయినా ఉంటుంది. ఓహో. మామూలుగా కృష్ణ అనేది మనకి బెదవాడలో తగ్గిపోయినట్టు అయిపోతుంది కదా, అవునవును. ఊరు దాటేసాను. ఇక్కడ మాత్రం అట్లా కనపడుతూ ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా దర్శించండి. అమరలింగేశ్వరుడి దర్శనము ఆనందాన్ని కలిగిస్తుంది, ప్రశాంతతను కలిగిస్తుంది. ఏదైనా ఒక ప్రెషర్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నవాళ్ళు ఈ అమరలింగేశ్వర స్వామిని కనుక దర్శనం చేస్తే మనకి సమస్యలు తీరుతాయి, అది వేరే కథ. ముందు మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు చూడండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.